హోలీది గిఫ్ట్ హ్యాంపర్, గులాబీ కలర్, పీలా కలర్. అబ్బా టీషర్ట్ ఏంటిది? టండాయి. ఇదేంటిది? రంగులు అంటుకున్న తర్వాత ఆయిల్, షాంపూ, కండిషనర్, మాయిశ్చరైజర్. ఏ చందన్ టీకా. స్నాక్సా ఏంటి? ఆల్మండ్స్. నైస్. హ్యాపీ హోలీ కుక్ బేబీ. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. మనం డైలీ చేసే పనుల్లో కొన్ని పనుల వల్ల మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదే పని కంటిన్యూ చేస్తున్నప్పుడు మనకి హెల్తీగా, హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి అట్లాంటి పనులు కొన్ని ఎంచుకుని మన డైలీ వేజ్ రొటీన్లో మనం వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మన కంటిన్యూ లైఫ్లో చాలా మంచి గ్రోత్ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులో అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కలుగంటున్నారు కాబట్టి సో మనం అలా కంటిన్యూషన్ కొన్ని పనులు యాడ్ చేసుకుంటూ పోతే మన లైఫ్లో వాటి వల్ల మనం చాలా ఉపయోగపడతాం అన్నమాట. ప్రతి ఒక్కరూ అనుకుంటారు నా జీవితాన్ని నేను సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని. దానికి కొన్ని చిన్న విషయాలు పాటిస్తే చాలు. ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. సరైన ఆహారం తీసుకోండి, ఎక్కువగా నీరు తాగండి, సానుకూలంగా ఆలోచించండి, మంచి వాళ్ళతో మెలగండి. మంచి వాళ్ళంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అండ్ మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. వాటి వల్ల మీకు పని పెరుగుతుందని కాదు, కానీ పని పెరిగినా కానీ మీకు వ్యాయామం అవుతుంది. కాబట్టి కంటిన్యూ చేయటం అలవాటు చేసుకోండి. ఎక్కువగా నవ్వండి, హాయిగా టైం స్పెండ్ చేయండి. అంటే మీ ప్యాషన్ ఎట్లా అయితే మీకు సపోర్ట్ చేస్తుందో ఆ రకంగా మీరు వెళ్తూ ఉంటే మీ గోల్స్ మీరు రీచ్ అవుతారు. మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చిన విధంగా సమయాన్ని గడుపుతూ మీకు నచ్చిన లైఫ్ స్టైల్ని మీ చేతుల ద్వారా మీరే నిర్మించుకోవాలి. నాకైతే గార్డెనింగ్ చాలా ఇష్టం. డైలీ తినే వంటని చాలా ఇంట్రెస్టింగ్గా చేయటం చాలా ఇష్టం. అండ్ నేనుండే నా ఎన్వైర్న్మెంట్ని హ్యాపీగా టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టం అనమాట. సో నాకు గార్డెనింగ్ ఇష్టం కాబట్టి టైంని చాలా మట్టుకు గార్డెనింగ్లో చాలా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. కొత్తగా మొక్కల్ని, కటింగ్స్ని పెంచడం అండ్ నాకు తెలియని విషయాల్ని నేర్చుకుంటూనే మీకు చూపించడం, నా పెట్స్తో టైం స్పెండ్ చేయటం అంటూ నాకు నచ్చినవి వినటం, పాడ్కాస్ట్లో అట్లాంటివి అనమాట. సో అలా నా టైం స్పెండ్ చేస్తూ నా చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని హ్యాపీలీ నాకు నచ్చినట్లుగా నేను ఉంచుకుంటున్నాను. ఎవరి జీవితం వాళ్ళదే. మనం మనకు నచ్చినట్టు విధంగా జీవిస్తేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. మనకు నచ్చిన పని చేయటం, ప్రశాంతంగా గడపటం, స్వేచ్ఛగా ఆలోచించడం జీవితాన్ని ఆనందంగా మార్చేస్తాయి. నాకు నా చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ని ఇలా పచ్చగా, హెల్తీగా, హ్యాపీగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. సో వచ్చేది వేసవకాలం కాబట్టి వేసవకాలంలో చాలా కేర్ తీసుకోవాలి మొక్కలకి, లేదంటే చాలా కష్టం అయిపోతుంది. సో దాని గురించి నేను ఇప్పటి నుంచే చాలా మట్టుకి ప్లానింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. నేను వేసవకాలంలో వాటరింగ్ మార్నింగ్ టైంలో కొంచెం స్ప్రే చేసినట్టు చేస్తూ ఉంటాను. అండ్ సాయంత్రం కూడా అవసరమైన వాటికి స్ప్రే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎండలో మనం నీళ్ళు ఇస్తే కనుక మొక్కలకి వడదెబ్బ తగిలి, అంటే ఎండ వేడి వల్ల మొక్కలకి నీళ్లు పోసినా కానీ ప్రయోజనం ఉండదు. దానివల్ల రూట్ రాట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను మార్నింగ్ లేదంటే ఈవినింగ్ లేదంటే 2 టైంలో కూడా నీళ్లు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మొక్కలకి మల్చింగ్ అది కూడా ఎక్కువ చేయాలి. పాట్స్లో ఇప్పటి వరకు కూడా మట్టి కొంచెం పై వరకు ఉండేలా చూసుకుంటాం కదా. అయితే సమ్మర్స్ వచ్చేసరికి కొంచెం మట్టి తీసేసి కొంచెం లోతుగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పైన మల్చింగ్కి మనం కోకోపీట్ వేసినా, రైస్ హస్క్ వేసినా, లేకపోతే ఇంకా ఆకులు, ఎండాకులు, లీఫ్ మోల్డ్ వేసినా, ఏం వేసినా కానీ కొంచెం గ్యాప్ వస్తే కనుక దానివల్ల పైన మాయిశ్చర్ లేయరు మెయింటైన్ అయ్యేలాగా మల్చింగ్ చేసుకుంటూ ఉండాలి, గుడాయి చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మొక్కకి కింద నుంచి కుండీలో నీరు ఉన్నా, ఒకవేళ ఎండకి డ్రై అయిపోయినా కానీ పైన లేయర్ మల్చింగ్ చేస్తాం కదా, ఆ మల్చింగ్ లేయర్ వల్ల కొంచెం మాయిశ్చర్ మెయింటైన్ అవుతుందన్నమాట. సో అలా. అండ్ ఇంకా
చాలా మట్టుకి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికే ట్రై చేయాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మజ్జిగ, బెల్లం కలిపిన నీళ్లు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకా ఆనియన్ పీల్సు అండ్ బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు, అలా ఒకటి కాదు చాలా రకాలుగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు. చాలామంది చూపిస్తున్నారు. సో నేను ఎక్కువగా మజ్జిగ అండ్ బెల్లంతో కలిపిన నీళ్ళని ఎక్కువ ఇస్తూ ఉంటానన్నమాట. దానివల్ల నాకు ఎక్కువ ఫంగస్ అది వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండ్ చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది అనమాట. సో నేను అలా ఇస్తుంటాను. అలా కాదంటే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్లో ఇంకా చాలామంది ఆవు పేడ, ఆవు పిడకలు ఇవన్నీ కూడా 3-4 రోజులు ఉంచేసి ఆ తర్వాత వాటిని ఆ నీళ్ళని మనం వడకట్టి ఇవ్వచ్చు. బట్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ పల్పు అట్లాంటివన్నీ వస్తుంటాయి కదా, అంటే ఆ చెత్త మళ్ళీ వడకట్టి ఇవ్వాలి. లేదంటే ఆ చెత్త అలా మొక్కల మీద పైన మనం నీళ్లు పోసినప్పుడు నీళ్లు కిందకి ఇనిక్కిపోతాయి. ఆ పైన చెత్త పైన అలా ఉండిపోతే కనుక దానివల్ల మళ్ళీ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని మళ్ళీ వడకట్టి తీయకుండా మనం డైరెక్ట్గా పోయటానికి కుదరదనమాట. సో మీ వీలుని బట్టి ఒకవేళ వడకట్టి పోసుకునేటట్లయితే కనుక బెస్ట్ అనమాట అది. లేదంటే కనుక అలా వడకట్టకుండా పోసేద్దాం అనేటట్టయితే కనుక పెద్ద పెద్ద నేలలో కుండీలు అవి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఇచ్చేయచ్చు అనమాట. అంటే భూమిలో పెట్టిన మొక్కలు వాటికి అయితే మనకి అది కుళ్ళిపోయి మళ్ళీ ఫంగస్ వస్తుంది అన్న భయం ఉండదు. ఎందుకంటే మట్టిలో తొందరగా కలిసిపోతుంది కాబట్టి. నేను అలా ఈ సమ్మర్స్లో దొరికే ఫ్రూట్స్ అని కానీ, వెజిటబుల్స్ అని కానీ, ఇంకా సర్సోంకి కళి అంటారు కదా, సర్సోంకి కళిది కూడా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తూ ఉంటాను. బట్ బాగా ఎక్కువ సమ్మర్స్లో అది వేడి చేస్తుంది అనమాట. మామూలుగా మనం వర్మి కంపోస్టు లేకపోతే ఇంకా డిఏపి ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఎండలో, వేసవకాలంలో ఎండగా ఉన్నప్పుడు అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాటి నుంచి దానివల్ల మొక్కలకి వేడి ఎక్కువైపోతుంది అనమాట. మొక్కలు రూట్ రాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి అంటారు అందరూ సమ్మర్స్లో. సో అది మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవనివ్వండి, డిఏపి అవనివ్వండి, లేదంటే వర్మి కంపోస్టు, పేడ, లేకపోతే ఇంకా మనం తాగే ఫ్రూట్సు పల్పు ఇంకా చేస్తాం కదా, అది ఫెర్టిలైజర్, అదైనా అవ్వనివ్వండి. చెత్త మాత్రం దాంట్లోకి కుండీలో పడకుండా వడకట్టి ఇస్తే కనుక బెస్ట్ అనమాట. సో ఈరోజు నేను ఇలా గార్డెన్కి చాలా మటుకు స్ట్రింగ్స్ అవి వేలాడిపోయినాయి, అవి సరిచేస్తూ ఎండాకులు అవి కూడా చాలా మట్టుకు తీసేసి మొక్కల్ని కొంచెం ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ మారుస్తూ ఉంటాను కదా. సో మార్చడం వల్ల ఏంటంటే అవి ఒకవైపుకి సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు అన్నట్టు కొన్ని కొన్ని మొక్కలు ఏంటంటే ఫేసింగ్ అట్లా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆకులు అవి కూడా అలా తిరిగిపోతూ ఉంటాయి. సో మనం మార్చడం వల్ల వాటికి సరైన టైంలో అన్ని రకాలుగాను తయారవుతుందనమాట. సో దాని గురించి నేను ఇక్కడిదక్కడ మారుస్తూ ఉంటాను. అండ్ నాకు రెగ్యులర్గా క్లీన్ చేయటం అలవాటు కాబట్టి ఇలా మొక్కలకి తీస్తూ క్లీన్ చేస్తూ ఉండడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారండి అని. రెగ్యులర్గా మనకి హ్యాబిట్ ఉండాలి, కానీ దానివల్ల నాకు కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని అనిపిస్తుంది. సో నేను హ్యాపీగా చేయటం అలవాటు అనమాట, చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను. సో ఇలా ఈ రకంగా నేను గార్డెన్కి వచ్చే సమ్మర్కి కేర్ తీసుకోవడం ఎప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వింటర్స్ వెళ్ళిపోయినాయి కదా, వింటర్ వేర్ అంతా కూడా ఊరు వెళ్ళడం మూలంగా ఎక్కడవక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. బెడ్షీటు ఇంకా వింటర్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా, మింక్ బ్లాంకెట్స్, ఇంకా రజాయిలు ఇట్లాంటివన్నీ కూడా డ్రై క్లీనింగ్కి ఇచ్చేసాను. డ్రై క్లీనింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పైన పెట్టలేదనమాట. సిరి రూమ్లో పైన వార్డ్రోబ్లో మొత్తం అంతా కూడా వింటర్ వేర్స్, ఇంకా అవతల పక్క వార్డ్రోబ్ అంతా కూడా వింటర్ వేర్ అండ్ బ్లాంకెట్స్ అన్నీ సర్దడం అలవాటు. సో ఈరోజు అవన్నీ పెడదామనేసి మొత్తం అన్నీ సర్దేస్తూ వస్తున్నాను అనమాట. అయితే ఇవన్నీ పెట్టేటప్పుడు మనం ఒకేసారి మొత్తం అంతా ఆలోచించుకుని సర్దేసుకుంటే మనకి చాలా ఈజీగా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట. లేదంటే మనకి చేసింది చేసినట్టే రిపీటెడ్లీ ఉన్నట్టు మొనోటనస్గా ఉండేలా చూసుకోకూడదు. దానివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాం. సో ఇంత పెద్ద పనా ఇలాగా అలాగా అని. సో నేను ఇదన్నీ కూడా కొన్ని రోజు వాష్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ అలా వస్తూ మొత్తం అన్నీ కూడా ఈరోజు మొత్తం వింటర్ వేర్ అంతా కూడా మొత్తం సెట్ చేసి లోపల క్లీన్గా సర్దేశాను అనమాట. తర్వాత మా వారికి కొంచెం రెగ్యులర్గా తినడానికి స్నాక్స్గా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ అటుకులు మనకి చివడా చేస్తారు కదా, చిడువానా ఏదో అంటారు, మహారాష్ట్రియన్స్ చేస్తూ ఉంటారనమాట. నేను యాక్చువల్గా ఎప్పుడూ చేయలేదు ఇది. నా ఫ్రెండ్ ఒక మహారాష్ట్రియన్ ఉంది, తను చేసి ఇస్తుందనమాట.
మా వారికి ఇష్టం అనేసి. సో తను ఎప్పుడు చాలా టేస్టీగా బాగా చేస్తుంది. వాళ్ళు ఇంకా లైట్గా ఉంటుంది, నేను కొంచెం డార్క్ కలర్లో వచ్చిందనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేద్దాం అని చెప్పి ఒక రెసిపీ చూసి సో నేను కూడా ఇలా ట్రై చేశాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ వేటికవి వేయించుకుని తీసి పక్కన పెట్టుకుంటే కనుక ఇంకా బాగా వద్దునేమో. నేను తీయకుండా ఏం చేశాను, ఒకటి తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తర్వాత ఒకేసారి మసాలా వేసేసి కలిపేసి ఫ్రై చేసినందుకు కొంచెం డార్క్ కలర్లో అనిపించింది. అండ్ కొంచెం ఎక్కువ లంబా ప్రాసెస్ అనిపించింది అనమాట. ఎక్కువ టైం వరకు చేసినట్టు అనిపించింది. విడివిడిగా దేనికదే వేయించుకుని పక్కన పెట్టుకుంటూ లాస్ట్లో మసాలా వేడి మీద ఉండగా కలిపి ఉంటే కనుక చాలా బాగా కుదిరేదేమో. బట్ ఇలాగైనా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఈరోజు ఇదండి నా వీడియో. మొత్తం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కమెంట్ అయితే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో, ఎలా ఉందో, ఏంటో అని అన్నది నాకు కమెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. వీడియో తీస్తున్నానా, తెలిసిపోయింది నీకు? పర్వాలేదు, నువ్వు చెయ్యి, యాక్టింగ్ చెయ్యి. ఏం కావాలి నీకు? ఇల్లరా, ఏం కావాలి నీకు? ఇట్రా ఇల్లరా. ఆమె తిన్నావు నువ్వు? ఆమె తిన్నావు లేదా? పప్పు తిన్నావు? ఇట్రా. పప్పు తిన్నావు నువ్వు? బయటికి వెళ్ళారా డాడీ? నువ్వు బయటికి వెళ్ళారా? వెళ్ళలేదా? ఇట్రా. వెళ్ళలేదా అమ్మ బయటికి? బయటికి వెళ్ళావా వెళ్ళలేదా? అమ్మ కోతి వచ్చిందంట. కోతి బయట కోతి వచ్చిందంట. ఇందాక పెద్ద కోతి వచ్చిందంట. ఎదిరింటా అంటే మొక్కలన్నీ తినేసిందంట. ఇలాగా ఇట్రా, ఇలారా చెప్తాను. ఆ తర్వాత మన ఇంట్లోకి ఎలకొచ్చింది. ఎలక అక్కడ వచ్చింది. ఎలక ఏది? ఎలకేది? ఎలకేది ఎక్కడొచ్చింది? ఎలక శిష్యు. మఫిన్ కూడా శిష్యు అంటుంది.